హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. అలాగే ఈ యొక్క వన్ ఆపర్చునిటీ ద్వారా, అంటే మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం కదా, వన్ ఆపర్చునిటీ ద్వారా రోజుకు ఒక 10 నిమిషాలు మీ ఖాళీ సమయాన్ని కేటాయించి మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు. ఎలా తీసుకోవచ్చు ఏంటనేది నేను మొత్తం డీటెయిల్గా మీకు చెప్పడం జరుగుద్ది. ముందుగా మీరు చేయాల్సిన వర్క్ ఏంటనేది చెప్తాను. దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఇందులో అనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియో కొద్దిగా లెంత్ అయినా దయచేసి ఓపిక పట్టి వినండి. ఒక 10 నిమిషాలు వీడియో వినకపోతే మీరు వేరే వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ చెప్పలేరు కదా. ఓకే, అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా వినండి. ముందుగా లేటెస్ట్గా ఎవరైతే ఉన్నారంటే ఆల్రెడీ ఎవరైతే రిజిస్ట్రేషన్ గతంలో చేసుకున్నారో వాళ్ళకంతా సబ్జెక్ట్ తెలుసు. వాళ్ళు కేవలం చేయాల్సింది ఏంటంటే ఒకసారి మీ అప్లికేషన్ అనేది అప్డేట్ చేసుకొని, గతంలో ఓటీపీలు వచ్చాయి, ఇప్పుడు ఓటీపీలు కాకుండా పాస్వర్డ్ ద్వారా ఫర్గట్ పాస్వర్డ్ కొట్టి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అంటే ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళు. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎలా చేసుకోవాలనేది నేను మొత్తం క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ముందుగా ఏం చేయాలనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందండి. పైన మీకు రాయల్టీ అనేది ఇప్పుడు ప్రజెంట్ కొత్తగా యాడ్ అయిందన్నమాట. రాయల్టీ అంటే ఎవరైతే ఆల్రెడీ పిన్ కోడ్ హెడ్స్ ఉన్నారో, గతంలో పిన్ కోడ్ హెడ్స్, కోకో హెడ్స్ ఉంటారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎవరైతే 500 మినిమం ఎర్న్ చేసుకుంటారో వాళ్ళకి ఒక గ్రూప్లో కంపెనీయే యాడ్ చేస్తుంది అన్నమాట. వాళ్ళకి దాని గురించి వివరంగా చెప్తారు. ఓకే, కాబట్టి రాయల్టీ అనే దాని గురించి మీకు ఇప్పుడు వీడియోలో చెప్పే సబ్జెక్ట్ కాదు. నెంబర్ 2 వచ్చేసి ఎలిజిబుల్ కాయిన్స్. ఈ ఎలిజిబుల్ కాయిన్స్ ఏంటంటే ఇక్కడ రూల్స్ ఉంటాయన్నమాట. మనకి మినిమం 5 మందిని డైరెక్ట్ లెవెల్లో 5గురిని వేసుకొని రోజుకు ఒక 10 టాస్కులు వాళ్ళు చూస్తూ, అదే 10 టాస్కులు మనం చూస్తే 24 గంటల టైం లోపు, ఓకే, ప్రతిరోజు 24 గంటల టైం లోపు మీరు చూడగలిగితే మీరు ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ వస్తాయి. ఎలిజిబుల్ కాయిన్స్ ఎందుకు వస్తాయంటే మీకు టీం ఉంటేనే వస్తాయి. టీం లేకపోతే ఎలిజిబుల్ కాయిన్స్ రావు. ఇది మీరు గమనించాలి. అది కూడా మినిమం 5 మెంబర్స్ ఉండాలి. అంటే 5గురిని మినిమం జాయిన్ చేసుకోవాలి. అదేంటంటే 5గురు నేను అంతకన్నా ఎక్కువ మంది జాయిన్ చేసుకోకూడదంటే అలాంటిది ఏం లేదు. ఇప్పుడు నేను చూసినట్టయితే 1511 మందిని జాయిన్ చేసుకున్నా ఫస్ట్ లెవెల్లోనే. ఇలాగ మనకి 5 లెవెల్స్ దాకా ఇన్కమ్ అనేది కంపెనీ ఇస్తుంది. ఫస్ట్ లెవెల్లో వచ్చేసి 50%, సెకండ్ లెవెల్ 30%, థర్డ్ లెవెల్ 20%, ఫోర్త్ లెవెల్ 10%, మళ్ళీ ఫిఫ్త్ లెవెల్ వచ్చేసి 40%. మనకి వాళ్ళు 10 కాయిన్లు సంపాదిస్తే మనకు వచ్చే పర్సంటేజ్ అన్నమాట. ఓకే, ఇక్కడ ప్రతి టాస్క్ మీకు ఈ 10 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ 10 కాయిన్స్ రావచ్చు, 5 కాయిన్స్ రావచ్చు. అలాగే ఇక్కడ టైమర్ అనేది కూడా పెరగచ్చు, తగ్గచ్చు. ఇవన్నీ కూడా కంపెనీ విధి విధానాలు బట్టి ఉంటుంది. ఎందుకంటే కంపెనీ మనకి ఫ్రీగా ఇస్తుంది. ఇక్కడ మీరు ఒక యూట్యూబ్ క్రియేటర్ అయినా సరే, యూట్యూబ్లో ఒక వీడియో మీకు ఎవరైనా చూసినా సరే మీకు వచ్చేది 2-3 పైసలే. కానీ ఇక్కడ మనం 1 నిమిషం వీడియో చూస్తే కొన్నిసార్లు నిమిషం కన్నా తక్కువ కూడా యాడ్ వస్తుంది. అయినా సరే మీకు దానికి 5 పైసల నుంచి 10 పైసలు ఇస్తున్నారంటే ఎక్కువ అమౌంట్ కింద మీరు కన్సిడర్ చేయాలి. ఓకే, ఇక్కడ వరకు మీకు సబ్జెక్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టాస్క్లు ఎలా చూడాలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, వెబ్సైట్ ఇలా ఉంటాయండి. వీటిలో ఎన్ని వర్క్ అవుతాయో వాటిని మనం బేస్ చేసుకోవాలి. ప్రజెంట్ 2 వర్క్ అవుతున్నాయి. ఫ్యూచర్లో 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 6 కూడా అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామే క్లిక్ చేశాను. ఇక్కడ స్టార్ట్ టాస్క్ అనే ఆప్షన్ వచ్చింది. దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఒక వీడియో అనేది మీకు వస్తుంది. ఓకే, చూసారు కదండి, ఇలాగ మనకు ఒక వీడియో అనేది వస్తుంది అన్నమాట. ఈ వీడియో అనేది మనం పూర్తిగా చూడాలి. ఒకసారైనా చూస్తే అసలు మీకు వీడియో కంటెంట్ ఏంటి, ఎవరు చెప్తున్నారు ఏంటి అనేది పూర్తిగా అర్థమవుద్ది. ఫస్ట్ టైం మాత్రమే వీడియో పూర్తిగా చూడండి. చూసిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేయండి. చూసిన తర్వాత ఒక లైక్ చేసి, అవసరమైతే మీకు నచ్చింది అనుకుని సబ్స్క్రైబ్ టు లైక్ చేయండి. లైక్ చేసి ఒకవేళ మీకు ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఆ ఛానల్. అయిపోయిన తర్వాత ఇలా బ్యాక్ వచ్చేస్తే దానికి సంబంధించిన టాస్క్ అనేది ఇక్కడ వస్తుంది. అంటే మీరు వీడియోలో ఏదైతే చూసారో దానికి సంబంధించిన క్వశ్చన్ దీంట్లో వస్తుంది. అంటే ఆటోమేటిక్ వీడియో చూడవసరం లేదు, ఫస్ట్ టైం చూస్తే చాలు. ఎందుకంటే వీడియోస్ మారుతూ ఉంటాయి, క్వశ్చన్లు కూడా మారుతూ ఉంటాయి. అది మీరు గమనించాలి. అక్కడ మనకి వీడియోలో ఎవరైతే వ్యక్తి ఉన్నారో ఆయన 16 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని ఛేదించుకున్న వ్యక్తి మాట. 16 గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ని ఛేదించిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. ఆయన పేరు వచ్చేసి స్క్వాడర్ లీడర్ జయసింహ. ఇక్కడ నేను టిక్ ఇచ్చాను కదా, ఇలా బ్లాక్ కలర్ టిక్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ ఆన్సర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక యాడ్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా, సబ్మిట్ చేసిన తర్వాత ఒక యాడ్ అనేది వస్తుంది. ఈ యాడ్ అనేది కంప్లీట్గా చూసిన తర్వాత ఏం జరుగుద్ది అనేది కూడా నేను మీకు చూపిస్తాను టైం వేస్ట్ లేకుండా. ఓకేనండి, ఈ విధంగా యాడ్ అనేది కంప్లీట్ అవ్వగానే పైన ఇంటూ మార్క్ వస్తుందన్నమాట. ఇక్కడ యాడ్స్ అనేవి ప్రతిదీ నిమిషం వస్తాయని కాదు, 5 సెకండ్లు రావచ్చు, 10 సెకండ్లు రావచ్చు, 15 సెకండ్లు రావచ్చు, నిమిషం రావచ్చు. ఇలా మీరు చేసిన ప్రతి టాస్క్ యొక్క అమౌంట్ అనేది ఇక్కడ పైన వెళ్ళి యాడ్ అవుద్ది అన్నమాట. ఓకేనా, వాల్యూ ఇన్ ఇండియన్ కరెన్సీ, అంటే కాయిన్స్ రూపంలో ఇవి, కరెన్సీ రూపంలో ఇది. ఓకే, కాయిన్స్ రూపంలో మీకు ఈజీగా చెప్పుకోవాలనుకుంటే 1000 కాయిన్స్ సంపాదిస్తే 10 రూపాయలండి. అంటే ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 పైసా. ఓకే, ఒక కాయిన్ ఈజ్ ఈక్వల్ టు 1 పైసా అన్నమాట. ఇప్పటికి నేను 77,000 రూపాయల దాకా ఇందులో ఎర్న్ చేశాను. దాదాపు 68,000 దాకా యూజ్ చేశాను అనమాట.
ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అమౌంట్ అంతా బ్యాంక్లోకి వేసుకోవడానికి వర్క్ అవ్వదు. ఈ బిల్ పేమెంట్స్కి రీఛార్జ్లకి చేసుకోవడానికి వర్క్ అవుతాయి. ప్రజెంట్ దీనికి సంబంధించిన వైరల్ పే అనే అకౌంట్ అప్డేట్లో ఉంది. అది త్వరలో అప్డేట్ అయిన తర్వాత మీరు యూస్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇది ఈ రకంగా చేసుకోవాలి. ఇక్కడ రెండో టాస్క్ కూడా సేమ్ అలాగే. ఎన్ని టాస్క్లు ఉంటే అన్ని టాస్కులు చూడొచ్చండి. మినిమం రోజులో కనీసం ఒక 10 టాస్క్లను చూడాలి. అంతకన్నా ఎక్కువ చూడొచ్చు అంటే మీ ఇష్టం, మీకు సమయం ఉంటే చూడొచ్చు. ఇక్కడ పని మానుకొని చూడమని నేను చెప్పట్లేదు. ఓకే, ఇక్కడ టాస్కులు చూసేటప్పుడు కొంతమందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఇలాగ టాస్క్ మీద క్లిక్ చేశారు, లోపలికి వెళ్ళారు, వీడియో మొత్తం చూసేశారు, వీడియోలో ఆన్సర్ ఏంటో తెలుసు, ఆన్సర్ మీద క్లిక్ చేశారు. ఇప్పుడు నేను ఏదైతే వీడియో చూపించానో దాంట్లో వైరల్ పే గురించి మొత్తం క్లారిటీగా ఆయన చెప్పారన్నమాట ఇంగ్లీష్లో. తెలుగులో కూడా అదే ఛానల్ ఉంది, వైరల్ పే అఫీషియల్ ఛానల్. ఇలా సబ్మిట్ ఆన్సర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా బ్లాక్గా వచ్చి ఉండిపోద్ది. అంటే బ్లాక్ వచ్చేసి మీకు ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో టాస్క్ కంప్లీట్ అవ్వదన్నమాట. అంటే సబ్మిట్ అని వచ్చి ఉండిపోద్ది. అప్పుడు మీరు ఏం చేయాలంటే సింపుల్గా మీ యొక్క ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాలండి. ఓకే, మీ యొక్క ఫోన్ సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీ సెర్చ్ ఆప్షన్లో ప్రతి ఫోన్లో ఉంటుందండి, డిఎన్ఎస్ అని చెప్పి టైప్ చేయండి. డిఎన్ఎస్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ ప్రైవేట్ డిఎన్ఎస్ అని వస్తుంది. దీన్ని మీరు ఆటోమేటిక్లో ఉన్నా లేకపోతే లాస్ట్లో ఉన్నా సరే పైన ఆఫ్లో పెట్టుకొని సేవ్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. ఎవరికైతే యాడ్స్ రావట్లేదో వాళ్ళు చేయాల్సింది. రెండోది వచ్చేసి మీరు అప్లికేషన్ ఉంది కదా, అప్లికేషన్ మీద నొక్కు పట్టుకుంటే ఇలా ఐ సింబల్ వస్తుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా దీని యొక్క ఆప్షన్స్లోకి వెళ్తాయి. ఇక్కడ మీరు నోటిఫికేషన్ అనేది కావాలంటే ఆన్ చేసుకోవచ్చు. రెండోది వచ్చేసి కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు చూసారు కదా అన్యూజ్డ్ యాప్ సెట్టింగ్స్ అని, ఇది మీకు ఆఫ్లో ఉందనుకుంటే ఆన్ చేసుకోండి. ఓకే, నెంబర్ 3 వచ్చేసి ఎప్పుడైనా సరే మీకు సరిగ్గా ఓపెన్ అవ్వకపోతే ఇక్కడ స్టోరేజ్ ఉంది చూసారా, ఈ స్టోరేజ్ మీదకి వెళ్ళి ఇక్కడ క్లియర్ క్యాచ్ అనే ఆప్షన్ చూసారా, దీని మీద క్లిక్ చేయండి. క్యాచీ డేటా క్లియర్ అయిపోద్ది అన్నమాట. ఓకే, ఈ 3 చేస్తే ఖచ్చితంగా మీకు అప్లికేషన్లో యాడ్స్ రాకపోతే వస్తాయి. ఇప్పుడు నేను అప్లికేషన్ ఒకసారి మళ్ళీ క్లోజ్ చేస్తాను. మొత్తం సెట్టింగ్స్ చేసాం కదా, క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేస్తున్నాను. ఫస్ట్ చేయాల్సిన డిఎన్ఎస్ ఆప్షన్ అనేది ఆఫ్ చేయాలి. 2 అన్యూజ్డ్ యాప్స్ అనేది ఆన్ చేయాలి. 3వది వచ్చేసి క్లియర్ క్యాచ్ డేటా చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ నేను దీని మీద క్లిక్ చేసి స్టార్ట్ టాస్క్ మీద క్లిక్ చేయగానే చూసారు కదా, ఇది మన వైరల్ పేకి సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ అండి. ఓకే, ఇది వైరల్ పే గురించి పూర్తిగా క్లారిటీ అనేది ఆయన ఇస్తున్నారన్నమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది మొత్తం పూర్తిగా చూసిన తర్వాత దీంట్లో క్వశ్చన్ వస్తుంది. ఎవరు ఆ వీడియో చెప్తున్నారంటే శ్రీనివాస్ కుమార్ పి. సబ్మిట్ ఆన్సర్. ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా టాస్క్ అనేది వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా టాస్క్ అనేది రావడం జరిగిందన్నమాట. ఓకే, ఇది కూడా నేను కంప్లీట్ అయిన తర్వాత మిగతా సబ్జెక్ట్లో కూడా వెళ్ళిపోతాం. చూసారు కదండి, ఇక్కడ రెండో టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఇంటూ కొట్టగానే మళ్ళీ ఇక 10 కాయిన్స్ అంటే 10 పైసలు. ఇక్కడ కాయిన్స్ అని అప్ అండ్ డౌన్ అవుతాయి, నేను ముందే చెప్తున్నాను. కొన్నిసార్లు 5 పైసలు రావచ్చు, కొన్నిసార్లు 15 రావచ్చు, పెరగచ్చు తగ్గచ్చు. ఇక్కడ టైం లిమిట్ అనేది ప్రతి గంట 5 నిమిషాలకి ఒక టాస్క్ వచ్చేలా విధంగా చేశారు. అంటే 2 టాస్కులు చూసిన తర్వాత మళ్ళీ ఒక గంట 5 నిమిషాల తర్వాత మళ్ళీ మనం చూడగలం. ఈ టైమింగ్ అనేది కూడా పెరగచ్చు తగ్గచ్చు. ఇదన్నీ కూడా కంపెనీ విధి విధానాలు బట్టి ఉంటాయండి. ఇక్కడ మీరు ఎలిజిబుల్ కాయిన్స్లో చూసినట్టయితే కాయిన్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ 57, 68 అంటే 1, 10, 100, 1000 55,768 పైసలు అంటే దాదాపు 57 రూపాయలు నాకు మార్నింగ్ వచ్చేసినాయి. ఓకే, ఇక్కడ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే కింద వాళ్ళు టాస్కులు చేస్తున్నారు, నాకు టీం ఉంది కాబట్టి పెరుగుతూ ఉంటాయి అన్నమాట. అన్లిమిటెడ్ ఇన్కమ్ అంటే ₹1 కూడా పెట్టకుండా అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది మనకి ఈ యొక్క వన్ ఆపర్చునిటీ ద్వారా వస్తుంది. చూసారుగా పెరుగుతూనే ఉన్నాయి. అక్కడ ఎంత టీం ఎక్కువ ఉంటే అంత పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా టాస్కులు చేస్తూ ఉంటే మీకు అన్లిమిటెడ్ వస్తుంది. ఈ ఎలిజిబుల్ కాయిన్స్ నాకు మెయిన్ వ్యాలెట్లోకి రావాలంటే మినిమం ఖచ్చితంగా నేను కూడా ఇదే రోజు రాత్రి 12 గంటల లోపు 10 టాస్కులని చూడాలి. 10 టాస్కులు నేను చూడలేకపోయాను అనుకోండి, ఖచ్చితంగా నా యొక్క కాయిన్స్ అనేవి కంపెనీకి వెళ్ళిపోతాయి, నాకు రావు. కాబట్టి 24 గంటలలోపు 10 టాస్కులు మినిమం నేను చూడాలి, నా కింద వాళ్ళు కూడా చూడాలి. అప్పుడే ఎలిజిబుల్ కాయిన్స్లో 0 అయిపోయి పైకి వెళ్ళి ఈ మెయిన్ వ్యాలెట్లో కూర్చుంటాయి. ఎప్పుడైతే మెయిన్ వ్యాలెట్లోకి వెళ్ళి కూర్చుంటాయి అప్పటి నుంచి రాత్రి 12 గంటల వరకు మెయిన్ వ్యాలెట్లో మాత్రం పెరుగుతాయి. ఇంకా మళ్ళీ ఇక్కడ ఎలిజిబుల్ కాయిన్స్ 0 మాత్రం చూపిస్తుంది. ఎందుకంటే మీరు 10 టాస్కులు కంప్లీట్ చేశారు కాబట్టి అవి పైకి వెళ్ళి కూర్చుంటాయి. ఓకేనా, ఇక్కడ వరకు మీకు పూర్తిగా క్లియర్. ఇప్పుడు మీ యొక్క రెఫరల్ కోడ్ అనేది ఎక్కడ ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు 3 ఆప్షన్ చూసారా, రెఫర్ అండ్ ఎర్న్ దగ్గర ఇది నా రెఫరల్ కోడ్ అన్నమాట, 1AP648864. ఈ విధంగానే మీ యొక్క రెఫరల్ కోడ్ ఉంటుంది. ఇక్కడ మీరు కాపీ చేయొచ్చు, లేదంటే రెఫర్ అయ్యే ఫ్రెండ్ మీద క్లిక్ చేసి వాళ్ళకి లింక్ పంపించవచ్చు. ఈ రెండిట్లో ఏదైనా సరే చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు దాకా చెప్పిందంతా మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే మీరు ఎన్ని టాస్కులు చూసారని తెలుసుకోవాలంటే ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత టాస్క్లు అని కనిపిస్తుంది. లాస్ట్లో ఇక్కడ కింద మీకు ప్రొఫైల్ అనే ఆప్షన్ చూసారా, లాస్ట్లోది దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్లు అని కనిపిస్తుంది కదా, ఈ టాస్క్ల మీద క్లిక్ చేస్తే మీరు అదే రోజులో ఎన్ని టాస్కులు చూసారనేది మీకు తెలుస్తుంది. అంటే మీరు 10 టాస్కులు చూసారా లేదని మీకు డౌట్ ఉంటే ఈ రకంగా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం
రిజిస్ట్రేషన్ సంబంధించి ఎలా చేసుకోవాలో పూర్తిగా క్లారిటీగా చూద్దాం. ఇక్కడ ఒకటి మాత్రం నేను చెప్తానండి, మీరు ఆల్రెడీ ఎవరైనా మీకు ఈ లింక్ పంపించి ఈ వీడియో పంపిస్తున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు రెఫరల్ కోడ్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోండి. లేదు మీరు కొత్త వాళ్ళు ఇదే ఫ్రెష్గా చేసుకుంటున్నారంటే ఖచ్చితంగా నా రెఫరల్ కోడ్లు యూస్ చేయండి. అలాగే ఎవరైనా సరే కింద ఇచ్చిన వాట్సాప్ గ్రూప్లోనూ అలాగే వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి. దీంట్లో అప్డేట్స్ అయితే యూట్యూబ్లో వస్తూ ఉంటాయి మీకు లేటెస్ట్ ఏది వచ్చినా సరే. ఓకే, మనం రిజిస్ట్రేషన్ వీడియోలు కూడా వెళ్ళిపోదామండి. ముందుగా మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత 1AP అంటే 1 అంటే 1వ నెంబర్ వేసి దాని పక్కనే APP అని క్లిక్ చేయగానే వన్ ఆపర్చునిటీ అని మీకు వస్తుందండి. దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే మీకు స్కిప్ అని వస్తుంది. అన్నీ స్కిప్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ పేజీ చూపించాను కదా, ఫస్ట్ ఫోటోలో వచ్చినట్టు ఈ రకంగా మీకు లాగిన్ అవ్వమంటుంది. అంటే మొబైల్ నెంబర్ కొట్టి పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వమంటుంది. మీరు ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు కాబట్టి లాగిన్ అనేది అవ్వదు. కాబట్టి మీరు కింద సైన్ అప్ అని చూసారా, దాని మీద క్లిక్ చేయాలి. సైన్ అప్ అని క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ పేజీలో ఉన్నట్టు ఈ రకంగా వస్తుంది. మీ పేరు పైన ఇవ్వాలి, మీ పూర్తి పేరు, దాని కింద మీ జీమెయిల్ ఐడి వర్కింగ్లో ఉన్నది, దాని కింద ఫోన్ నెంబర్ ఎప్పుడు కూడా కాపీ పేస్ట్ చేయమాకండి, చేతితో టైప్ చేయండి. ఎందుకంటే +91 వస్తే అది తీసుకోదు, దానివల్ల మీరే నష్టపోతారన్నమాట. ఎందుకంటే ఫ్యూచర్లో విత్డ్రాల్ చేసినప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి +91 ఇవి కొట్టకుండా నెంబర్ అనేది కరెక్ట్గా వచ్చేలాగా ఫోన్ నెంబర్ కొట్టండి. 1-2 సార్లు మెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కూడా చూసుకోండి. దాని తర్వాత మీరు 6 అంకెల నుంచి ఎంతైనా సరే పాస్వర్డ్ అనేది పెట్టుకోవచ్చు. పర్ఫెక్ట్గా ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోండి. దాని కింద కూడా పైన ఏ పాస్వర్డ్ ఇచ్చారో కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర కూడా అదే పాస్వర్డ్ ఇవ్వండి. లాస్ట్లో వచ్చేసి రెఫరల్ కోడ్, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ ఇవ్వండి. ఒకవేళ మీరు ఇంకా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, నా ద్వారా చేసుకోవాలనుకుంటే ఇక్కడ నేను రెఫరల్ కోడ్ 2వ ఫోటోలో ఇచ్చాను కదా, 1AP648864 అన్నీ కలిపే టైప్ చేయాలి, క్యాపిటల్ లెటర్స్ ఇవ్వాలన్నమాట. ఓకే, 1AP648864 అనేది నా యొక్క రెఫరల్ కోడ్. ఓకే, ఇది ఇచ్చిన తర్వాత క్రియేట్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. అకౌంట్ క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం మొదటి పేజీలో చూపించినట్టు, మొదటి ఫోటోలో చూపించినట్టే ఫోన్ నెంబర్, మీరు ఏదైతే ఫోన్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ ఫోన్ నెంబరు, మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చారో ఆ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు లాగిన్ కొడితే అవ్వదు. కింద 4వ నెంబర్ అని వేసాను కదా, టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది యాక్సెప్ట్ చేయాలని టిక్ మార్క్ ఇవ్వాలన్నమాట. 4వ నెంబర్ చూసారు కదా, యాక్సెప్ట్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అని ఉంది కదా, దాని మీద చిన్న టిక్ ఇవ్వాలి. టిక్ ఇచ్చిన తర్వాత లాగిన్ కొడితే లాగిన్ అయిపోద్ది. లాగిన్ అయిన తర్వాత ఏం వర్క్ చేయాలి ఏంటి అనేది నేను ఆల్రెడీ మీకు డీప్గా ఇందాటి వీడియోలో చెప్పాను. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఆపర్చునిటీని షేర్ చేయండి. ఇక్కడ మనం ఎటువంటి డబ్బులు కూడా పెట్టడం లేదన్నమాట, ఫ్రీగా వచ్చింది, మనం ఎర్న్ చేసుకుంటున్నాం, 10 మందికి అవకాశం కల్పిస్తున్నాం అంతే. దీనివల్ల నష్టం ఏమైనా ఉందంటే లేదు, కేవలం రోజుకు 10 నిమిషాలు. ఓకే, మీరు ఆ రోజులో మీ ఇష్టం, మీరు 10 టాస్క్లే చూస్తారా, 15 చూస్తారా, 20 చూస్తారా, మీ ఖాళీ సమయంలో మీ ఇష్టం అన్నమాట. మినిమం కంపెనీ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే మినిమం ఒక 10 టాస్క్లైనా చూడాలి, ఒక 5గురికైనా మీరు రిఫర్ చేస్తేనే 5 లెవెల్స్ ఇన్కమ్ అనేది మీకు స్టార్ట్ అవుద్ది. ఇప్పుడు మీరు ఒకరిని జాయిన్ చేసేసి వాళ్ళ ద్వారా మీకు అమౌంట్ రావాలని రాదండి. మినిమం 5గురిని జాయిన్ చేస్తే 5 లెవెల్స్ ఇన్కమ్ అనేది మీకు యాక్టివేషన్ అవుద్ది అన్నమాట. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే ఇంతే ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి. ఇంకేదైనా డౌట్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మ్యాక్సిమం అన్ని వీడియోలు ఇదే ఛానల్ ఉన్నాయండి, మీరు ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఏ అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో చెప్తాను. కింద వాట్సాప్ గ్రూప్లోను, వాట్సాప్ ఛానల్లో, టెలిగ్రామ్లో కూడా జాయిన్ అయితే మీకు ఏదైనా అప్డేట్ రాగానే అందులోకి వస్తాయి. థ్యాంక్ యూ అండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, అలాగే కుదిరినంత వరకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.